హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. ఆగానే ఫుల్ వీడియో చూడండి, ఏంటో మీకే తెలిసిపోతుంది. ఎన్ని రోజులు నేనైతే వీడియోస్ పెట్టడానికి రీజన్ అయితే ఫీవర్ రావడంతో నేనైతే ఇంకా వీడియోస్ అయితే పెట్టలేను. ఫైనల్గా నేనైతే ఇంకా హెల్త్ మంచిగా అయిపోయిన తర్వాత ఒకసారి రూమ్ మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి డీప్గా క్లీన్ చేసేసాను. తర్వాత మార్నింగ్ 5 o'clock క్లీన్ చేసిన తర్వాత వంట పూర్తి చేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా అయిపోయిందో, గలీజ్గా ఉందని చెప్పేసి నేనైతే మొత్తం ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ వీటన్నిటిని ఇంకా డబ్బాలన్నీ మొత్తం క్లీన్ చేసేసుకొని తోమేసి పెట్టేసుకున్నాను. ఇంకా అదేవిధంగా ఇవన్నీ తోమేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడ కూడా నేను ఇంతకుముందుకు నేను అక్కడ మ్యాట్ వేసాను చెప్పేసి కింద కూడా నేను వేద్దామని చెప్పేస్తాను. ఇంకా రూమ్ విసిట్ చేసేసామని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎందుకని చెప్పేసి ఇంకా పెట్టలేను. అదేవిధంగా నేను ఇక్కడ నూనె డబ్బా కూడా ఎంత క్లీన్గా అయిపోయిందంటే చాలా ఎంత మెస్సీగా గలీజ్గా ఉన్నా సరే కానీ నూనె డబ్బా నీట్గా క్లీన్ కావడానికి నేను చెప్పే టిప్ అయితే చాలా మీకు యూజ్ అవుతుంది. అదేంటో మీకు ఒకసారి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, స్క్రీన్ పైన ఇక్కడ ఇస్తాను. అదేవిధంగా ఇక్కడైతే నేను మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే నేను టేప్ సహాయంతో ఇక్కడ టేప్ పెట్టేశాను. బట్ నేను అలాంటి షీటే మళ్ళీ ఒకటి తెచ్చి వేద్దాం అనుకున్నాను. ఇంకా రూమ్ ఎలా ఇంకా కాల్ చేస్తాం బట్టి ఎందుకులే అని చెప్పేసి ఇంకా పెట్టకుండా పేపర్ తోటి అడ్జస్ట్ చేసేసాను. నేను చెప్తున్నాను కదా, ఇంకా ఈ నూనె కాయన అయితే చాలా సూపర్గా ఇంకా ఎంత జిడ్డు ఉన్నా సరే నూనె మాత్రం తప్పకుండా నేను పోతుంది. నేను ఏ విధంగా చేశానో మీకైతే చెప్తాను, స్క్రీన్ పైన తప్పకుండా ఇస్తానని చెప్పాను. ఆ వీడియో తప్పకుండా చూసాను, చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు తొందరగా ఈజీగా అది ఇట్లా నూనె క్యాన్ని తొందర తోమేయచ్చు, టైం వేస్ట్ కాకుండా. చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ ఎంత నీట్గా అనిపిస్తుంది అంటే ఏ పనైనా సరే మనం తృప్తిగా మనశ్శాంతిగా మనమైతే చెయ్యాలి, మనం అనుకొని చేస్తే ఏదో చెయ్యాలి కదా అనుకోకుండా మనం మన ఇంటి కోసమే కదా అని చేస్తూ ఉండాలి. చూస్తారు కదా ఇక్కడ బెడ్ తీసిన తర్వాత వామ్మో రూమ్ అయితే మరీ దూరంగా అయిపోయింది. చాలా రోజులు అవుతుంది బెడ్ కింద సదరలేదు. అందుకని చెప్పేసి ఒక్కసారి మొత్తము క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను మొత్తం క్లీన్ చేసేసాను. అది క్లీన్ చేస్తూ పాటు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అయిపోయింది బుక్స్ ఇంకా ఇవన్నీ బట్టలు. మామూలుగా అయితే మామూలుగా లేదు, అసలు వామ్మో అనిపించేటట్టు ఉంది. వీటన్నిటిని ఒక్కసారి అసలు అవసరం కన్నా అవసరం లేనివి ఎక్కువ ఉన్నాయి అందులో అయితే. నాకు తెలిసిన కాడికైతే ఇవన్నీ రూమ్ మొత్తం అంతా క్లీన్ చేసేసాను. బట్ ఇవన్నీ పెట్టేస్తున్నప్పుడు కూడా ఇంకా మా ఆయన మా పాప ఇద్దరు మళ్ళీ ఆడుకొని మొత్తం అయితే పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి వామ్మో ఇక్కడ కూడా చాలా టొమాటో చెప్పింది. పేపర్ ఎన్నిసార్లు వేసినా మా చెత్తలు అయితే మళ్ళీ చింపేస్తూ ఉంటుంది. నేను ఆ షీట్ వేద్దాం అనుకున్నాను, బట్ ఏం చేస్తాం ఇంకా రూమ్ విజిట్ చేసాం కాబట్టి ఇంకా వేయలేకపోతాను. అలా వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా అయినా ఏం చేస్తాం మళ్ళీ ఇంకా తను అలా చేస్తుందని చెప్పేసి మళ్ళీ మొత్తం అంతా పేపర్ వేసేసి దాంతో టేప్ సహాయంతో టేప్ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా పైన కింద మొత్తం క్లీన్ చేసి ఇంకో ఇలా పెట్టి ఇలా సర్దేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను ఇంకా బీరువా దగ్గరికి వచ్చేసిన తర్వాత బీరువాలో కూడా చూడండి ఎంత మెస్సీగా ఉందో. అందుకని సింపుల్గా ఎప్పటికప్పుడు మడత పెట్టుకోవడం వల్ల ఇంకా మీరు ఎప్పుడైనా పని అయిపోయిన తర్వాత కొద్దిగా టైం ఉన్నప్పుడు అలా సర్దేసుకోండి. లేకపోతే మాత్రం చూస్తున్నారు ఇన్ని ఒకేసారి రోజు చేసుకోవాలంటే అస్సలు కాని పని. నేను చెప్తున్నాను కదా, ఇగో ఇంత సింపుల్గా నేనైతే అన్నీ పట్టే విధంగా నేనైతే ఇలా సర్దేసుకున్నాను. ఇంకా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఓపిక చేసుకొని ఒకటే రోజు క్లీన్ చేస్తే అస్సలు కాని పని. ఇంకా 2 days మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఒకటి తర్వాత ఒకటి. అదేవిధంగా నేను మా చెల్లికి నేను పెళ్లి చూపులప్పుడు ఒక వీడియో పెట్టాను కదా, అందులో కూడా చాలామంది అడిగారు. అదే నేను పెళ్లి కూతురు చేయడానికి కూడా తనకి ఇలాంటి శారీ నేను తీసుకున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అదే వీడియో. అదేవిధంగా నేనైతే ఈ శారీ తీసుకున్న దానికైతే లేస్ వేయించాను, చాలా అంటే చాలా బాగుంది. కట్ వర్క్ లేస్తో శారీ అయితే సూపర్గా ఉంది. ఇంకెప్పుడైనా మీకు సింపుల్గా ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఒక పట్టు లుక్ వచ్చేసింది. ఇప్పుడున్న ట్రెండింగ్లో చాలా సూపర్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా బట్టలు పిండి సరిపోతున్న వాటన్నీ మడత పెట్టుకోవడానికి అన్నీ మడత పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా వీడియో నచ్చినంత సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బెల్ సింబల్ని నొక్కండి.